హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మునగాకు చారా మరియు మునగాకు ఎలా చేయాలనేది, మునగాకు చారా మరియు మునగాకు పల్యం ఎలా చేయాలని చూపిస్తాను. చూడండి మునగాకు ఫస్ట్ కడిగి మనం పెట్టుకోవాలన్నమాట. కొన్ని బ్యాళ్ళు కూడా వేసుకోండి, అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది చారుకి. చూడండి, నేనైతే 4 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. విజిల్స్ అయితే 4 విజిల్ పెట్టుకోండి, ఎందుకంటే మునగాకు కదా. తగినంత ఉప్పు కూడా వేసుకొనేసి చూడండి, ఇట్లా 4 విజిల్ పెట్టేస్తే ఆ కురాక్ అనేది బాగా ఉడుకుతుంది. అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. హెల్దీ అండి, ఇది ఆరోగ్యం చాలా మంచిది. హెల్త్కి మునగాకు చాలా మంచిది. చూడండి, అంతా ఉడికిన తర్వాత మనము ఆ ఎసరంతా ఒక దాంట్లో పక్కకి వంచుకొనేసి పెట్టుకోవాలా. చూడండి, అలా పెట్టుకున్న తర్వాత ఆ కురాకులో కూడా కొంచెం నీరు ఉంటుంది, దాన్ని బాగా పిసికేసి పెట్టుకోవాలన్నమాట. ఆ బ్యాళ్ళు ఉన్నాయి కదా, దాన్ని మిక్సీకి వేసుకొని మనము మిక్సీకి వేసుకొని చారుకు కలిపితే టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. చూడండి, ఆ ఎసరు అనేది మనం పక్క పెట్టుకోవాలా. చూడండి, ఇది రెడీ అయింది. మనము శనగిత్తనాలు మరియు చింతపండు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఇవి జీలకర్ర వేసేసి మిక్స్ చేసి చారుకి కలుపుకుంటే అది చారు రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, మళ్ళీ పెనం మీద నూనె పోసుకొని ఆవాలు వేసుకొని కరివేపాకు మరియు ఎర్రగడ్డలు వేసేసి మనం తాలింపు వేసుకోవాలన్నమాట. చారుకి మరియు కురాక్కి రెండుకి తాలింపు వేసుకొని పెట్టుకోవాలన్నమాట. అది అయిన తర్వాత మనం కురాక్కి కారం పొడి వేసి కలుపుకోవాలంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. అది మునగాకు చాలా మంచిది హెల్త్కి, నిజంగా చాలా మంచిది. చాలా ట్రై చేయండి. మునగాకు కురాకులు మనం ఎక్కువ తింటూ ఉంటే మన హెల్త్కి చాలా మంచిది. ఈవెన్ షుగర్ పేషెంట్స్ వాళ్ళకు కూడా అది చాలా మంచిది అనమాట. నాకైతే చాలా ఇష్టమైన చారా. చూడండి, నేను సాంబార్కి చారు కూడా తిరుబాత్ వేసినాను అనమాట. కర్ణాటక సైడ్ దీన్ని బస్సారు అంటారు, మన ఆంధ్ర సైడ్ మునగాకుని వాళ్ళు నుగ్గేక సారు అంటారు అనమాట, నుగ్గే సప్పు అనేసి. చూడండి, ఈ వీడియోని మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది, తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిందండి ఇది. చూడండి, నేను కారం పొడి, శనగిత్తనాలు మరియు కొంచెం కారం పొడి కలిపి మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాను అనమాట. దాన్ని కొంచెం కురాకులో కలుపుకొని ఒకసారి ఆల్రెడీ తాలింపు వేసిండే దానికి మనము కొంచెము ఇది యాడ్ చేసుకున్నాం అనుకోండి, అది పల్యం అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. ఈవెన్ చపాతీ కూడా మనం నంచుకొని తినొద్దు, ముద్దుకైతే అద్భుతంగా ఉంటుంది. మేమంతా ముద్దుకే ఎక్కువ. చూడండి, అన్నంకి వేసుకొని తిన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.